బిలియరీ అబ్స్ట్రక్షన్. బిలియరీ అబ్స్ట్రక్షన్ అంటే మనకి లివర్లో బైల్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళే రూట్ని బిలియరీ సిస్టమ్ అంటారు. ఇది మల్టిపుల్ రీజన్స్ ద్వారా బ్లాక్ అనేది అవుతూ ఉంటుంది. క్యాన్సర్స్ ద్వారా కానీ, ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ, సర్జరీ తర్వాత కానీ ఈ బిలియరీ అబ్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ బిలియరీ అబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు పేషెంట్కి పెయిన్ అనేది ఉంటుంది. పొత్తి కడుపులో పెయిన్ కానీ, లేకపోతే డార్క్ యూరిన్ పాస్ చేయడం కానీ, ఇచ్చింగ్ కానీ, జాండీస్ గల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బిలియరీ అబ్స్ట్రక్షన్ అని ఉన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్ ద్వారా కానీ, ఎంఆర్ఐ ద్వారా కానీ ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని డయాగ్నోస్ చేస్తాం. దాన్ని డయాగ్నోస్ చేశాక ఈఆర్సిపి ద్వారా ఆ బ్లాక్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఈఆర్సిపి అనేది కొన్ని సిట్యుయేషన్స్లో మనకి ఫీజిబుల్ ఉండదు. అట్లాంటి సిట్యుయేషన్స్లో మనకి బిలియరీ డ్రైనేజ్, పర్క్యూటేనియస్ బిలియరీ డ్రైనేజ్ చేస్తాం. అంటే మనకి స్మాల్ నీడిల్ తోటి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో లివర్లో ఎక్కడైతే బైల్ సిస్టమ్ ఉందో దాంట్లో ఒక నీడిల్ వేసి దాంట్లో సబ్సిక్వెంట్గా ట్యూబ్ వేస్తాం. ఈ ట్యూబ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బైల్ అంతా బయటికి డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అవ్వడం వల్ల పేషెంట్కి పెయిన్, ఫీవర్ ఇవన్నీ, జాండీస్ ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి. ఇదే ఈ ట్యూబ్లో నుంచి మనం ఒక పర్మనెంట్గా స్టంట్ అనేది వేస్తాం. ఈ స్టంట్ వేయడం వల్ల ఏదైతే బిలియరీ సిస్టంలో బ్లాక్ ఉందో అది క్లియర్ అయ్యి మన లివర్కి, స్మాల్ ఇంటెస్టైన్కి బైల్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. దీనివల్ల పేషెంట్ విల్ హ్యావ్ జాండీస్ అనే కంప్లైంట్స్ తగ్గుతూ ఉంటాయి. బిలియరీ అబ్స్ట్రక్షన్లో బిలియరీ స్టంటింగ్ కానీ, పీటీబీ అనే ప్రొసీజర్స్ కానీ వెరీ అడ్వాంటేజెస్ అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.